తాజాగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుకట్పల్లి కల్తీ కల్లు కేసుకు సంబంధించి బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎప్పుడు పెరుగుతూనే ఉంది. నిన్న అర్ధరాత్రి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గంగారాం అనే వ్యక్తి మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఇప్పుడు 9కు చేరింది. ఇక బాధితుల సంఖ్య 43కు చేరింది. ఇప్పుడు ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో 31 మంది చికిత్స కొనసాగుతోంది. రోజు రోజుకి బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉండటంతో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఈ కేసులో ఎక్సైజ్ శాఖ నలుగురిని అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ లోని హెచ్ఎంటీ హిల్స్, సర్దార్ పటేల్ నగర్ దుకాణాల్లోని కల్లులో ఆల్ఫా జోలం కలిపినట్టుగా గుర్తించారు అధికారులు. దీంతో నిర్వాహకులను అరెస్టు చేసి దుకాణాల లైసెన్స్లను రద్దు చేశారు. కాగా కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన మరికొందరు హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, మొన్న జరిగిన కల్తీ కల్లు కేసులో ఇటు ఎక్కువ మంది హాస్పిటల్స్ కి క్యూ కడుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ప్రెసెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారు మెడికేషన్ కి రెస్పాండ్ అవుతున్నారా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? సతాజ్ కేపీహెచ్పి కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైనటువంటి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య కూడా మొదటి రోజు కంటే కూడా ఈరోజు 8 మంది అనంటే దాదాపు మొదటి రోజు ఒకరు అస్వస్థతకు గురై మరణించిన తర్వాత బాధితుల సంఖ్య కూడా పెరగడంతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో 31 మందికి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డుల్లోనే వాళ్ళకి మెరుగైన చికిత్సని అందిస్తున్నారు. మరోవైపు కొంతమంది పేషెంట్స్కి డయాలసిస్ కూడా అందిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ కల్తీ కల్లు బారిన పడి మృతి చెందినటువంటి వాళ్ళు, అస్వస్థతకు గురైనటువంటి వాళ్ళు తాగినటువంటి కల్లులో రసాయనాలు కలపడం వల్లనే జరిగింది అని చెప్పేసి అటు అధికారులు కల్తీ కల్లుని ల్యాబ్కి పంపించినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్లో తేలింది ఏంటి అంటే అల్పోజాలం డైజోఫామ్ క్లోరోహైడ్రేట్తో తయారు చేసినటువంటి కల్లుని తాగడం వల్లనే వాళ్ళ అస్వస్థతకి గురవడంతో పాటు మరణించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కళ్ళు దుకాణాలను రన్ చేస్తున్నటువంటి నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించారు. అయితే ప్రధానంగా వీళ్ళు గత కొన్ని ఏండ్ల నుంచి కూడా ఈ కళ్ళు దుకాణాలను రన్ చేస్తున్నట్లు అటు అధికారులు గుర్తించారు. ఎవరైతే కళ్ళు దుకాణాలను రన్ చేస్తున్నారో ఆ కళ్ళు హైదర్గూడ, కేపీహెచ్పితో పాటు హెచ్ఎంటీఏ నగర్లో ఉన్నటువంటి దుకాణాలన్నిటినీ కూడా క్లోజ్ చేయడంతో పాటు వాళ్ళ లైసెన్స్ని కూడా రద్దు చేశామని అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ క్లోరోఫామ్ కావచ్చు, అదేవిధంగా అల్పోజాలం, డైజోఫామ్, క్లోరోహైడ్రేట్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు? ఇవన్నీ నిషేధిత పదార్థాలు. వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, వీళ్ళకి సరఫరా చేస్తున్నది ఎవరు అన్న విషయాలను కూడా అధికారులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా వీటి నిషేధిత రసాయనాల ద్వారానే ఇదంతా కూడా జరిగినట్లు గుర్తించినటువంటి అధికారులు ఇంకా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి కళ్ళు దుకాణాల మీద కూడా ఫోకస్ చేశారు. వాటన్నిటిని తనిఖీలు చేస్తున్నారు. మొదటి నుంచి చాలామంది ఈ కళ్ళు దుకాణాల్లో కళ్ళు తాగినటువంటి వాళ్ళు అనారోగ్య పాలైనటువంటి విషయాలను కూడా అధికారులు గుర్తిస్తున్నారు. ఒకవైపు బాధితుల సంఖ్య పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు గాంధీ హాస్పిటల్లో కూడా 7గురికి చికిత్స అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే 4 ప్రాంతాలలో హైదర్గూడ, హెచ్ఎంటీఏ, కేబీహెచ్పితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కళ్ళు దుకాణాల్లో కళ్ళు దాగినటువంటి వాళ్ళందరూ కూడా అనారోగ్య పాలైనటువంటి నేపథ్యంలోనే హాస్పిటల్కి తరలిస్తున్నారు. అంటే ఆదివారం నుంచి ఎవరైతే కళ్ళు తాగారో వాళ్ళంతా కూడా కొంతమేరకు భయానికి గురి అవుతున్నారు. వాళ్ళు కూడా కళ్ళు తాగారు కాబట్టి ఈ కెమికల్ ఏదైతే కలిపారో ఈ కెమికల్ అన్నిటిని కూడా కలిపినటువంటి నేపథ్యంలోనే అస్వస్థతకి గురి అయ్యారు. కొంతమంది మృతి చెందినప్పటికీ వీళ్ళు కళ్ళు తాగే మృతి చెందారు, కల్తీ కళ్ళు అనని గమనించలేదు. ఎప్పుడైతే ఈ ఘటన వెలుగులోకి వచ్చిందో ఆ తర్వాత ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సత్తాజ్ ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్తో పాటు గాంధీ ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యం అందిస్తున్నారు. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు అని చెప్తున్నారు. కానీ ఎక్సైజ్ శాఖకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లకి తెలిసే ఈ తతంగం అంతా కూడా మొదటి నుంచి జరుగుతుంది. ఎవరు ఈ కెమికల్స్ అక్కడికి తీసుకువస్తున్నారు, సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎక్కడా నిఘా ఉంచలేదు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా
కూడా చేస్తున్నారు. కానీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాము అని చెప్తున్నారు. తనిఖీలు చేస్తుంటే ఎందుకు ఈ కెమికల్స్ కలిపినటువంటి కల్తీ కళ్ళు అనేది తయారీ చేయడం కానీ లేకపోతే దానిని తాగుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతున్నప్పటికీ బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది. తనిఖీలు చేస్తే ఇదంతా కూడా పూర్తిగా సరఫరా అనేది నిలిపివేయాలి. ఎక్కడ సరఫరా నిలిపివేయలేదు కాబట్టి ఖచ్చితంగా అధికారుల హస్తం ఉంది. దాంతోపాటు లోకల్ లీడర్లు బడా లీడర్ల హస్తం ఉంది. ఈ కళ్ళు దుకాణాలు రన్ చేస్తున్నటువంటి వారికి కూడా గత ప్రభుత్వ అండదండలతో పాటు ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా కొంతమంది అండదండలు ఉన్నాయి. అందుకే వీళ్ళు దర్జాగా రన్ చేస్తున్నారని కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాబట్టి అధికారులు ఇప్పటికైనా ఎక్కడికక్కడ తనిఖీలు చేసి ఈ నిర్వాహితులకి సంబంధించినటువంటి వాటిని సీజ్ చేశారు. కాబట్టి మరొకసారి ఇలాంటి కళ్ళు కంపౌండ్స్ నిర్వహించకుండా ఉండేందుకు వాళ్ళ లైసెన్స్ని పూర్తిగా రద్దు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఇప్పటికే లైసెన్స్ని రద్దు చేశామని కూడా చెప్తున్నారు. సతాజ్ రైట్, థ్యాంక్ యూ సుజాత. సిఎస్ కుకట్పల్లి కల్తీ కళ్ళు కేసులో ఇప్పుడు బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతూ వస్తోంది. ఇక ఇవాళ ఇంకొకళ్ళు కూడా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఇప్పుడు 9కి చేరింది. సో కల్తీ కళ్ళు అమ్ముతున్న వీళ్ళందరిపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎక్సైజ్ అధికారులు, ఆ తర్వాత ఎటువంటి పటిష్టమైన రూల్స్ ను తీసుకురాబోతున్నారు అనేది కూడా వేచి చూడాలి.